హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది కృష్ణమ్మ ఒడిలో సాగిన అపురూప యాత్ర. ఈ జర్నీ కేవలం ప్రయాణం మాత్రమే కాదు, కృష్ణానది ఒడిలో ప్రకృతిని ఆస్వాదించే ఒక అద్భుతమైన అనుభూతి. అదేవిధంగా ఇది ఒక విహారయాత్ర మాత్రమే కాదు, ఇది ఒక ప్రాచీన నడక మార్గం. అవునండి, శ్రీశైలానికి ఉన్న ప్రాచీన నడక మార్గం ఇదే. శ్రీశైలానికి ఉన్న 4 దిక్కులలో 4 ప్రధాన నడక మార్గాలు ఉన్నాయి. ఆల్రెడీ వాటిని మీరు చూశారు కదా. ఈ ప్రధాన నడక మార్గాలకు 4 ఉపమార్గాలు కూడా ఉన్నాయి. వాటిలో భాగంగానే ఇప్పుడు మనం చూడబోయే మార్గం అయినటువంటి శ్రీశైలానికి ఈశాన్య ప్రాచీన నడక మార్గం. పూర్వం మన పెద్దవారు ఇప్పుడు మనం వెళ్ళబోయే బోటు మార్గం నుండే శ్రీశైలానికి నడిచి వెళ్ళేవారు. ఈ మార్గంలోనే ఏలేశ్వరం కొండ మీద ఏలేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అంటే మనకు ఈ ప్రధాన నడక మార్గాలైనటువంటి తూర్పు ద్వారమైనటువంటి త్రిపురాంతకం, ఉత్తర ద్వారమైనటువంటి ఉమామహేశ్వరం, పశ్చిమ ద్వారమైనటువంటి ఆలంపూర్, అలాగే దక్షిణ ద్వారమైనటువంటి జ్యోతి క్షేత్రాలు ఎలా ఈ 4 ద్వారాల్లో ఉన్నాయో అదే విధంగా ఈ ఈశాన్య మార్గంలో ఎత్తైన ఏలేశ్వరం కొండపైన ఏలేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ ప్రాచీన ఈశాన్య నడక మార్గం ఎంత చరిత్ర కలిగిందంటే, ఏలేశ్వరం కొండకు వెళ్లే మెట్లను బ్రహ్మనాయుడు నిర్మించారు. బ్రహ్మనాయుడు గురించి మీకు చెప్పనక్కర్లేదుగా ఫ్రెండ్స్. పలనాడు నాగమ్మ బ్రహ్మనాయుడు చరిత్ర గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ బ్రహ్మనాయుడు గారు ఈ ఏలేశ్వరం కొండకు మెట్లు నిర్మించారు. ఆ మెట్లు ఇంకా అక్కడే ఉన్నాయి. వాటిని నేను బోటు వెళ్ళేటప్పుడు మధ్యలో చూపిస్తాను. అంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ మార్గం 1967 సంవత్సరంలో నాగార్జున సాగర్ డ్యాం పూర్తవటంతో ఈ ప్రాచీన ఈశాన్య నడక మార్గం మొత్తం నదిలో మునిగింది. అంతటితో ఈ మార్గం మధ్యలో ఉన్న అనేక గుడులు, మండపాలు, విగ్రహాలు అన్నీ కృష్ణమ్మ తన గర్భంలో దాచేసుకుంది. అదేవిధంగా శ్రీశైలం ఘాట్ రోడ్డు నిర్మాణం 1957 కాలంలో పూర్తయింది. కాబట్టి శ్రీశైలానికి ఉన్న ప్రాచీన నడకదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ప్రస్తుతం వెంకటాపురం నుండి శ్రీశైలానికి ఉన్న ప్రాచీన నడక మార్గం ఒక్కటే శివరాత్రి, ఉగాది సమయంలో కాలినడకన శ్రీశైలం చేరుకోవడానికి భక్తులకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు తెలిసిందిగా ఫ్రెండ్స్. అంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ మార్గంలో ప్రయాణించటం అంటే చాలా అదృష్టంగా భావించాలి. దట్టమైన నల్లమల అడవిలో పచ్చని ఎత్తైన కొండల మధ్య వంపులు తిరుగుతూ నిశ్శబ్దంగా గంభీరంగా ప్రవహించే కృష్ణమ్మ అందాలను వర్ణించటం ఎవరికి మాత్రం సాధ్యం? నది మధ్యలో అక్కడక్కడ చేపలు పట్టుకునే జాలర్ల బోట్లు, అదేవిధంగా నది ఒడ్డున వారి గుడిసెలు మనకు దర్శనమిస్తుంటాయి. వాటన్నిటిని చూసుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్తే వీటికి తోడు నేనేం తక్కువ కాదని ఆ ఎత్తైన కొండల మీద నుండి నదిలోకి దూకే అందమైన జలపాతాలు కన్నుల పండగ చేస్తాయి. కాబట్టి శ్రీశైలం వెళ్ళాలనుకునేవారు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి బోటు ద్వారా శ్రీశైలానికి వెళితే భక్తితో పాటు ప్రకృతిలో ప్రశాంతంగా గడిపిన జీవితాంతం గుర్తుండిపోయే ఒక అనుభూతి అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈ నాగార్జున సాగర్ టు శ్రీశైలం బోటు జర్నీలో మనం చూడబోయే ప్రదేశాలు మొదట నాగార్జున సాగర్ డ్యాం, తరువాత నాగార్జున కొండ, చాకలి గట్టు, ముసళ్ల కొండ, ఏలేశ్వరం గట్టు, అలాటం, బాహుబలి కొండలు, శ్రీశైలం చెక్ డ్యాం, లింగాల గట్టు, శ్రీశైలం డ్యాం, చివరిగా మన డెస్టినేషన్ అయినటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం. ఇలాంటి అద్భుత ప్రదేశాలను మనం ఈ జర్నీలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, సాగర్ టు శ్రీశైలం బోట్ జర్నీ గురించి డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. మన ప్రయాణం
నాగార్జున సాగర్ వద్ద మొదలవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే విజయ్ విహార్. ఇక్కడే మనకు బోట్ జర్నీకి కావలసిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, టికెట్ కౌంటర్ ఇదే. వారానికి ఒకసారి సాగర్ నుండి శ్రీశైలానికి బోట్ ట్రిప్ ఉంటుంది. అంటే శనివారం ఉదయం 9 గంటలకు సాగర్ నుండి బోటు బయలుదేరి అదే రోజు సాయంత్రం 3 గంటలకు శ్రీశైలం చేరుతుంది. అదేవిధంగా మరుసటి ఉదయం అంటే ఆదివారం 9 గంటలకు శ్రీశైలం నుండి మళ్ళీ రిటర్న్ జర్నీ బిగించేసిన బోటు 3 గంటలకు సాగర్ వస్తుంది. దీన్నే 2-వే ట్రిప్ అంటారు. ఈ 2-వే ట్రిప్ కాస్ట్ వచ్చి 3,250 రూపాయలు. అదేవిధంగా 1-వే ట్రిప్ అయితే 2,000 రూపాయలే. అంటే సాగర్ నుండి శ్రీశైలం వరకు మాత్రమే. ఇప్పుడు మనం 1-వే టికెట్ తీసుకుంటున్నాము. పిల్లలకైతే కన్సెషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ అయినా మీరు ఈ బోర్డులో కనిపిస్తున్న ఈ తెలంగాణ టూరిజం వారికి ఫోన్ నంబర్లకు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ పొందవచ్చు. ఇప్పుడు మనం టికెట్ తీసుకుని బోటు ఎక్కడానికి క్రిందకి దిగుతున్నాము. అంటే ఇక్కడ నుండి జస్ట్ 5 మినిట్స్ నడిస్తే నది దగ్గర ఉన్న బోటు దగ్గరికి చేరుతాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ సంవత్సరం సాగర్ టు శ్రీశైలం మొదటి బోట్ జర్నీలోనే మనం వెళుతున్నాం. ఈ ప్రయాణం నగర జీవితపు ఒత్తిడిని మర్చిపోయి కృష్ణానది తనలో దాచుకున్న అద్భుతమైన సౌందర్యాన్ని చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం శ్రీశైలంలో ఉన్న చాలా మిస్టీరియస్ ప్రదేశాలని, చారిత్రక ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేసి మీకు అన్నీ చూపించాను కదా. మనము అన్ని వేల నుంచి శ్రీశైలానికి చేరుకున్నాం. అలాగే శ్రీశైలం మల్లికార్జునుని దర్శించుకున్నాం. ఇది కూడా ఒక డిఫరెంట్ మెమరీ లాగా మిగులుతుందనే ఉద్దేశంతో ఈ ట్రిప్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే మార్నింగ్ బోటు చూసారా, పెద్ద షిప్ వెళ్ళే ఉంది. ఇది అంటే కొంచెం వాళ్ళే స్టార్ట్ కాబట్టి ఓపెనింగ్ సర్వీస్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మార్నింగ్ 9కి బయలుదేరుద్ది షిప్. ఈవినింగ్ మనకి 4 అవుతుంది అనమాట శ్రీశైలం వెళ్ళేపాటికి. అటు ఇటు ఎత్తైన పచ్చని కొండలు ఉంటాయి అన్నమాట. ఆ కొండల మధ్యలో నది ఉంటుంది, కృష్ణా నది. ఆ నదిలో నుంచి మనము శ్రీశైలం చేరుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యలో మనకి అనేక చారిత్రక ప్రదేశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మధ్య మధ్యలో మన గైడ్ ఉంటారనమాట ఆ ప్లేస్ గురించి మొత్తం మనం చెప్పడానికి. గైడ్ ద్వారా కూడా మనం అన్నీ తెలుసుకుందాము. ఇదేంటంటే మీరు ఇప్పటి వరకు అన్ని ఫారెస్ట్లో రిస్క్ ట్రిప్లే చూస్తుంటారు. మా కష్టాలు, ఓకే, మా ఇబ్బందులు అన్నీ చూస్తుంటారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ కాకుండా శ్రీశైలం వరకు చూడండి. శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం మల్లన్న దర్శిద్దాం వాళ్ళ ఈవినింగ్. మా వేదాద్రి గారు టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ ఇచ్చాము. అన్ని ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చాము అనమాట. ఎందుకంటే ఇవాళ బోటు బయలుదేరుతుంది కాబట్టి న్యూస్ ఛానల్స్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి అనమాట. కాబట్టి మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము ఇంటర్వ్యూ ఇచ్చాము. వాళ్ళకి రక్షణ కోసం అక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో అక్కడ కట్టించారు. ఇప్పుడే మన బోటు బయలుదేరుతుంది అనమాట. ఇక్కడ కృష్ణమ్మ నిశ్శబ్దంగా గంభీరంగా నల్లని నిండైన జలాలతో ఒక సముద్రాన్ని తలపిస్తుంది. బోటు మెల్లగా కదులుతూ జనసందోహం నుండి దూరంగా వెళ్లే కొద్దీ వెనకబడిన డ్యాం నిర్మాణం మెల్లగా కనుమరుగై అచ్చమైన ప్రకృతిలోకి అడుగు పెడతాం. సో దీన్ని కట్టాలని ఒక పెద్ద ప్రాజెక్టు. సో ఈ కృష్ణా నది దాదాపుగా మహాబలేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యి రాష్ట్రాల్లో దాదాపు సుదీర్ఘమైన 1400 కిలోమీటర్ల జర్నీ చేస్తూ వస్తుంటుంది. దాదాపుగా దీన్ని కట్టడానికి దాదాపుగా 40,000 మంది పనిచేశారు రోజుగారంగా. దాదాపుగా అప్పుడు కాలంలో ఒక్క రూపాయికి మాత్రమే సిమెంట్ బస్తా ఉండేది. ఎప్పుడు ఇది కంప్లీట్ అయ్యిందో అప్పుడు కంప్లీట్ అయ్యేటప్పటికి ఇది ఇది కంప్లీట్ అయ్యే లోపలికి 3 రూపాయలకు ఒకటి సిమెంట్ బస్తా ఉంది. బోటు బయలుదేరగానే ముందుగా మనకు నాగార్జున సాగర్ డ్యామ్ కనిపిస్తుంది. ఫాగ్ ఉండటం వలన మనకు డ్యామ్ క్లియర్గా కనిపించటం లేదు. తెలంగాణ టూరిజం వాళ్ళు మన ఈ బోట్ జర్నీలో కనిపించే ప్రదేశాలన్నిటి గురించి మనకి వివరించడానికి మంచి నాలెడ్జ్ గల గైడ్లను ఏర్పాటు చేశారు. బోట్లో ఉన్న వారందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోవటం మొదలుపెట్టారు. ఆల్రెడీ మీకు నా గురించి తెలుసు కాబట్టి ఈ ప్రదేశం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఇప్పుడు మనం వెళ్ళేది 2 నిమిషాల్లో మీకు వివరిస్తాను. ఇది ఒక హిస్టారికల్ జర్నీ అనమాట. అంటే ఇది శ్రీశైలానికి ఉన్న ఈశాన్య ద్వారం. ఇది అంటే ఈ డ్యామ్ కట్టక ముందు పూర్వకాలంలో
ఇక్కడి నుంచి జనాలు ఆ ఈశాన్య ద్వారం అనే ఏలేశ్వర గట్టు టెంపుల్ ఉంటుంది, అక్కడ దేవుని సందర్శించి నడుచుకుంటా శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు డ్యామ్ కట్టిన తర్వాత ఈ ప్లేస్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది ఈ వాటర్లో ఆ చాలా టెంపుల్స్ విగ్రహాలు ఈ నదిలో ఉన్నాయన్నమాట. వాటి పైగా మనం జర్నీ చేస్తున్నాము. అయితే మన ఇక్ష్వాకుల రాజధాని విజయపూరి, ఇది ఒక పెద్ద పట్టణం. ఆ రోజుల్లో ఆంధ్రాను పరిపాలించిన శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు రాజులు మన ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అంటే మన శ్రీశైలం చేరుకోవడానికి 8 వైపుల నుంచి, ఉపదిక్కులతో కలుపుకుంటే 8 దిక్కుల నుంచి 8 ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల మీద కూడా పూర్వం అంటే 1957లో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగక ముందు అట్లాగే వెళ్ళేవాడు. 1957 నవంబర్ 24 అండి, ఈ నెలలోనే నవంబర్ 24న ఘాట్ రోడ్డు శ్రీశైలానికి ప్రారంభించారు. ఆ తర్వాత అందరూ ఇక వెహికల్స్తో వెళ్ళడం అట్లా ప్రారంభమైంది. కానీ అంతకుముందు శ్రీశైలం వెళ్ళడం అంటే ఒక పెద్ద టాస్క్. ఈజీగా వెళ్ళి రావచ్చు, కానీ శ్రీశైలం వెళ్ళి రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ అడవి జంతువులతో మెయిన్ ఒక ప్రాబ్లం అయితే అన్నిటికన్నా ప్రాబ్లము ఇక్కడ ఉన్న దారిని దోపిడీ దొంగలతో. మా ఆలోచన ఏంటంటే కామన్గా శ్రీశైలం వెళ్తాం, మన పూర్వీకులు ఎట్లా వెళ్ళారు, మన పూర్వీకులు వెళ్ళిన దారిలో వెళ్ళాలనే ఆలోచనతోనే దాదాపు అన్ని మార్గాలు తిరిగాం. ఒక ఈశాన్య ద్వారం ఒకటే మిగిలిపోయింది. అయితే ఇది ఈ బూట్ రూపంలో మాకు అవకాశం వచ్చింది. కొన్ని ఇంట్రడక్షన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ మన ఇంట్రడక్షన్ చూశారు కదా. అలాగే కొన్ని డౌట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ అడుగుతున్నారు. ఇదంతా అనవసరం, మనకి కిందకి వెళ్దాం. కిందకి వచ్చాం మనం. కింద నుంచి అంటే కింద ఎలా ఉందో చూద్దాము. కింద ఎవరైనా ఉంటారు, కింద డైనింగ్ ఉంటుందేమో. డైనింగ్ అనమాట. ఇక్కడికి వస్తారు, కెప్టెన్ ఆయన. ఇక్కడ నుంచి బోట్ ఆపరేట్ జరుగుతుంది. మన ఒత్తిడిని అన్నిటినీ వదిలేసి ప్రశాంతంగా కృష్ణానది మీద నుండి వీచే చల్లని గాలిని అనుభవిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ కుటుంబంతో కలిసి ఈ విధంగా శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకోవటం జీవితంలో మర్చిపోలేని ఓ అనుభూతి. అటు నుంచి వచ్చా. ఓహో అక్కడ, ఓకే ఓకే. అటు నుంచి ఇటు వస్తుంది బోట్, ఆ ఒడ్డుకి వెళ్తుంది ఏంటి అటు నుంచి? ఏపీ బోట్ అండి. ఆహా, ఓకే ఓకే ఓకే. చూడండి, మనము పైన ఉన్నప్పటి వరకు పైనుంచి మాట్లాడాం అనమాట. చూస్తే చాలా పెద్ద బోట్ ఇది. చూడండి ముందు ఎలా ఉందో. 2 బోట్లు వెళ్ళే ఉన్నాయి షేప్ ఇది ముందు నుంచి చూస్తే. ఇప్పుడు ఈ ప్రయాణం ఏదైతే కొనసాగుతుందో ఈ ప్రయాణికులు మొత్తం కూడా ఒక అదృష్టం చేసుకున్నారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రిప్ అన్నది వాటర్ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అది కూడా ఫారెస్ట్ వాళ్ళు, అదేవిధంగా టూరిజం వాళ్ళు, పోలీస్ శాఖ వారు, ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటే మాత్రమే ఈ ట్రిప్ జరుగుతుంది. మొత్తం మనం నాగార్జునకొండ ఐలాండ్ అన్నాం కదా. ఇదిగోండి, ఇది చిన్నగా కనిపిస్తుండే ఈ కొండే నాగార్జున కొండ. మ్యూజియం అక్కడే ఉంది, చూసారా, కనిపిస్తుంది సరే. అది మ్యూజియం నాగార్జునకొండ మ్యూజియం. అంటే ఇక్కడ మనము నాగార్జున సాగర్లో బోట్ ఎక్కి ఇక్కడ వరకు తీసుకొస్తారన్నమాట బోట్ మీద. ఆ ప్లేసే ఇది నాగార్జునకొండ. ఏమన్నా చాకలే ఏదండి, చాకల బండ ఏదండి? చాకలు అండి. దాని పేరేంటి? చాకల గట్టు అంట. ఇదా? ఇది చాకలగట్టు, నాగార్జునకొండ. ఓకే ఓకే, చాకల గట్టు. ఓ, నిజంగానే గట్టికి మెల్లేనే ఉంది అది. నది ప్రవాహంలో అక్కడక్కడ కనిపించే చిన్న చిన్న దీవులు, రాతి పలకలు, నీటిలో ప్రవేశించే చేపల ఆటలు కనువిందు చేస్తాయి.
ప్రయాణం అంతా దాదాపు 6 నుండి 7 గంటల పాటు సాగి చివరకు పవిత్రమైన శ్రీశైల క్షేత్రం చేరుకోవటానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మన గైడ్ ఏలేశ్వరం గుట్ట గురించి వివరిస్తున్నారు. త్వరలో మనం ఏలేశ్వరం కొండకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోలో ఏలేశ్వరం కొండ గురించిన పూర్తి డీటెయిల్స్ చెప్పను. ఏలేశ్వరం గురించి చెప్పుకుంటూ పోతే మనకి పల్నాటి బ్రహ్మనాయుడు గారు అప్పటి కాలంలో యుద్ధం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సేద తీరుతున్న టైంలో ఈ కృష్ణా నది అనేది చిన్న పాయలాగా పారుతూ ఉన్నప్పుడు ఒక ముసలి బారిన పడ్డారు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు స్వామి నన్ను కాపాడాయా అని చెప్పేసి అని ఏలేశ్వరం మల్లికార్జున స్వామిని ప్రార్థించుకుంటే ఆ ముసలి వదిలిపెట్టడం జరిగింది అని అంటారు. ఆ విధంగా వదిలిపెట్టినందుకు ఆయన అతని యొక్క మనుషులతోటి ఈ దేవాలయానికి కింది నుంచి పై వరకు కూడా మొత్తము మెట్లు స్థాపించడం జరిగింది. దీనిని మొత్తం కూడా దేవకొండ డివిజన్కి సంబంధించిన వాళ్ళు గుడి ధర్మకర్తలు దీన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారండి. మనం ఇంకా దగ్గరికి వెళ్తే మనకి ఆ కొండ బాగా కనబడుతుంది. ఈ కొండ మనం పైకి ఎక్కి ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అండి. ఒకటి ఆధ్యాత్మికంగా, రెండవది ఈ అడ్వెంచర్స్ అంటారు కదండి, ట్రక్కింగ్. ఆ విధంగా కూడా మనం పైకి వెళ్ళిపోతే మగధీర సినిమాలో లాస్ట్ ఫైట్ లో ఉంటుంది చూడండి సార్. లాస్ట్ ఫైట్ లో కింద హోల్ ఉండి సన్న ప్లేస్ ఉంటుంది కదా, ఆ రకంగా ఉంటుంది. ఆ హోల్ ఒకటే ఉండదు, ప్లేస్ మనకి అంతే ఉంటుంది. ఆ రోజు మనకి అనిపిస్తుంది డ్యామ్ ఎక్కడైతే ఫస్ట్ హోల్ ప్రాసెసింగ్ ఎక్కడ చేయాలి అన్న ప్లేస్ అన్నది కూడా మీకు చెప్తానండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత మనకి వాటర్ స్టోరేజ్ ఎక్కువ చేయలేరు అన్న ఒక ఉద్దేశంతో మనకి ముందుకు చేయడం జరిగింది. కింద నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనుక డ్యామ్ నిర్మించడం జరిగి ఉందంటే మనకి ఇంత ప్లేస్ మొత్తం కూడా వాటర్ స్టోరేజ్ ఉండేది కాదు, చాలా తక్కువ స్టోరేజ్ ఉండేది. అది వెనక ఉన్న రాష్ట్రాలకు పైన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఫాగ్ వల్ల కొంత మిస్ అయిపోతున్నాం మనం. ఓకే ఓకే, అవి మెట్లు స్టెప్స్ ఉన్నాయి, బాగా ఊరుగా చెట్లు ఉంటాయి చూడండి, అవి స్టెప్స్. ఓకే ఓకే, అవి కనిపిస్తున్నాయి ఇలాంటి దూరం నుంచి చూస్తారా, ఓపెన్ ఏరియా కొంచెం. ఈ బోట్ జర్నీ మధ్యలో కనిపించే ప్రదేశాల గురించి గైడ్ను అడిగి తెలుసుకుంటున్నాను. ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న గైడ్ను తెలంగాణ టూరిజం వారు ఏర్పాటు చేసినందుకు వారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. జర్నీ మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు. ఇలా ఈ అందమైన ప్రదేశాలు ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళుతుండగా ఇట్టే మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు మనం క్రిందికి వెళ్ళి తెలంగాణ టూరిజం వారి ఆతిథ్యం ఎలా ఉందో చూద్దాం. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, మధ్యాహ్నం భోజనం అలాగే స్నాక్స్ ఈ బోట్ లోనే ఉచితంగా అందిస్తారు. కొంచెం కాలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పులిహోర, రైస్, చట్నీ, ఇదొక కర్రీ, పప్పు, సాంబారు, రసము బాగా ఏర్పాటు చేశారు. చాలా ఐటమ్స్ ఉంటాయి. ఐటమ్స్ కర్రీస్ 3 రకాలు ఉన్నాయండి. చాలా కర్రీస్ ఏర్పాటు చేశారు మేడం మీరు. కర్రీస్ చాలా ఏర్పాటు చేశారు. సింపుల్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఫుల్ మీల్స్ ఉంది. కొద్దిసేపటికే మనం ఇరువైపులా గోడల్లా నిలబడిన దట్టమైన నల్లమల అడవుల మధ్యలోకి ప్రవేశిస్తాం. ఎత్తైన పర్వతాలు, వాటిపై కమ్ముకున్న పచ్చని చెట్లు ఆకాశాన్ని తాగుతున్నట్లు కనిపిస్తాయి. ఇవి పశ్చిమాన పాతాళ గంగ వైపు, తూర్పున ప్రకాశం జిల్లా సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ఈ అద్భుతమైన కనుమలు. నది ఇక్కడ పూర్తిగా ప్రశాంతంగా అద్దంలాగా కనిపిస్తూ ఆ కొండల ప్రతిబింబాన్ని తనలో నిలుపుకుంటోంది. ఇక్కడ నుండి నది పడవన మనకు చేపలు పట్టే జాలర్లు నదిలో వల వేసి చేపలు పట్టడం కనిపిస్తుంది. అలాగే నది ఒడ్డున వారి గుడిసెలు కూడా మనం చూడవచ్చు. ప్రకృతిని ఒక సమాజాన్ని చేసుకొని ప్రకృతి ఒడలోనే వాళ్ళు ఉంటూ సో ఇలాంటివన్నీ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో దీనిలో మీకు పాతకాలంలో జీవితాలను సాగించే దాంట్లో ట్రైబల్స్ అని
అవుతున్న ప్లేస్ దాకా కూడా వాటర్ ఉంటారు. అలాంటి కార్నర్స్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా వాటర్ స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఓ చాలా వెడల్పుందండి అది. చూడండి ఎంత పెద్ద టెంట్ వేసాడు. బాగా కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ లో చిన్నగా వైట్ పెయింట్ ఇది చెక్ డ్యామ్ అంటున్నారు. అప్పటి వరకు చెప్పింది చెక్ డ్యామ్ అలా ఉంటుంది. చూడండి సార్. ఇక బోటు ముందుకు సాగుతున్నప్పుడు మనకు వినిపించేది కేవలం ఇంజిన్ శబ్దం, నీటి అలల సవ్వడి మాత్రమే. ఆ తరువాత దట్టమైన అడవి నుండి వినిపించే అనేక రకరకాల పక్షుల కిలకిలా రావాలు, కోతుల అరుపులు మాత్రమే. అడవి మౌనం, నది ప్రశాంతత కలిసి మనకొక అలౌకిక అనుభూతిని ఇస్తాయి. భోజనం చేసిన తర్వాత నుండే మనం అందమైన ప్రదేశాలను చూడగలుగుతాం. ఎందుకంటే బోటు శ్రీశైలానికి దగ్గరవుతున్న కొద్దీ నది వెడల్పు తక్కువగా, పచ్చని ఎత్తైన కొండలు దగ్గరగా ఉంటాయి. ఆ కొండల మధ్య బోటు వంపులు తిరుగుతూ నెమ్మదిగా ముందుకు వెళుతుంది. బోటులో కూర్చొని ఆ దృశ్యాలను చూడటం నిజంగా ఓ మధురానుభూతే. పెద్ద సరి, నల్లమల్లో పెద్ద సరి అనమాట. అలాంటి ప్రదేశాలని సరి అంటారు. చూడండి డైరెక్ట్ పైనుంచి వాటర్ ఇంట్లో ఒకటి. బాగుంది అసలు. చూడండి అది గోడలాగా ఎలా ఉందో, మొత్తం ఒక పెద్ద గోడలాగా ఉంది అది. చూడండి చాలా లెంత్ ఉంటుంది, ఉంటుందండి. గోడలాగా అలా ఊడిపోయింది రాయ నీట్ గా. జలపాతాలు పడేది. అదిగోండి జలపాతం ఈ మూలకి దిగుతుంది, ఇలా దిగుద్ది, ఆ ఓపెన్ ఏరియాలో నుంచి పడుద్ది, ఇట్లా వచ్చి ఇక్కడ కలిసిద్ది, జలపాతం పడుతుంది. ఇదిగోండి ఇది పాతిది, ఇది వే, ఇది కిందకి. అవును, నీళ్ళు వచ్చే దారి. వావ్ చూడండి అసలు ఈ గోడలు చూడండి ఎలా ఉన్నాయో. దగ్గరికి వచ్చేసి ఉంటాయండి, పక్కనే వెళ్తాయి. నేరో ఉంటుందా? నేరో కదా మరి, పగుల్లో అంటారు కదా. ఉన్నాయండి చెట్లు దట్టంగా. మా గైడ్ ఏమంటున్నాడంటే వీటిని బాహుబలి కొండలు అంటారంట. చూడండి ఇటు అటు ఎంత పెద్దగా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇలాంటివన్నీ మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూడగలుగుతారు. సో ఇదంతా ఒక మంచి లొకేషన్ ఉంది ఈ ఏరియా. బాగా తిక్కుగా ఉండే తో పాటు ఈస్టర్న్ ఘాట్స్ కింద ఉంటాయి. సో ఇలాంటి కొండలని మీరు తాకుకుంటూ మీరు కృష్ణమూడిలో నుంచి శ్రీశైలం దగ్గరకు వచ్చేసారు. సరుల్లో తేనె పెరలు పెగిలించడం చాలా గొప్ప విషయం. అవును, వాళ్ళు తాళ్ళు వేసుకుని వెళ్ళినప్పుడు పైన వాళ్ళు కర్రలు పెట్టున్నాయి చూసారా? అవునవును అవునవును, దాని మీద దిగేవాళ్ళు అంట. పైనుంచి కిందకి వచ్చేవాళ్ళు. ఆర్యగాడి సినిమాలో ఒక దాంట్లో పెట్టారు. అవునవును చూసాం. చూసావా వరుసగా ఉన్నాయి తేనెతట్లు. వావ్ చాలా పెద్దదండి అది. ఇందాక చూసింది దీనికైనా పెద్దది. ఇందాక దీనికైనా పెద్దది. ఏముంది, ఇది కూడా రాలిపోతూ ఉంటుంది. చూడండి గుట్ట ఏదో కోటల్లో ఉంది. వీటినే దుర్గాలు అనేది. ఎక్కడానికి కష్టంగా ఉండే ప్రదేశాలని దుర్గాలు అంటారు. దుర్గం అంటే మనుషులచే నిర్మించిన కోట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఊట్ల దుర్గం అని మొన్న మనం వెళ్ళాము, గత వీడియోలో చూపించాము. ఆ దుర్గం అంటే కొంచెం ఎక్కడానికి కష్టంగా ఉండి శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. ఇలాంటి వాటిపైనే ఈ రాజుల కాలంలో కాపలాలు కాస్తూ గురుజులు నిర్మించుకొని ఉండేవారు. చూడండి ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన దుర్గం. వలలు ఆటంకం కలిగించినాయి. మరి జలర్లందరూ శుభ్రంగా వలలు వేసుకున్నారు. చూడండి కాదు ఇప్పుడు తిప్పాడు బోటు. ఈ వలలు తప్పించుకొని ఇప్పుడు మేము వెళ్ళాలి, లేకపోతే మనకి చుట్టుకునే అవకాశం ఉంది, ఇబ్బంది పడతాం కాబట్టి. అదే కాకుండా వలలు కూడా తెగిపోతాయి కాబట్టి వెనకెళ్తాం. ప్రొపెల్లరు అని కాదు కానీ, అంటే ఈ తెగుతాయనే కాదు కానీ వాళ్ళ ప్రొపెల్లర్ చుట్టుకుంటాయి. ఏదైనా ఎవరికైనా ఇబ్బంది అయితే ఓ ఈ మొత్తం ట్రాప్ వెళ్ళే ఉంది. ఇది మొత్తం ట్రాప్ ఇంటిమేషన్ ఇవ్వాలనుకుంటాం మనం.
అంటే ఈ మధ్యలో నుంచి అంటే కొంచెం మునుగుద్ది కదా ఈ ఏరియాలో, మధ్యలో నుంచి వెళ్తున్నాడు అందుకని. ఇక్కడ మధ్యలో మునుగు ఉంటుంది కదా, మునుగు ఉంటుంది. ఒడ్డుకొస్తున్నాడు. ఎన్ని మీటర్లు లోతు ఉండాలి ఇది? బాగా వెళ్తున్నాడు మరి. ఎందుకు ఇటు 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 లోతు తక్కువ ఉంటుంది చూసారా, ఇది నేల ఉంది ఇటు. అవును, అదిగో వెళ్ళింది, అయిపోయింది తగిలింది. నో లోగో అది వాటర్ క్యారీ కదులుద్దిలే కానీ ఇటు వస్తున్నాడు తను ఏదో హెల్ప్ చేయటానికి. చూడండి అది ప్రొపెల్లర్కి పట్టింది వెళ్ళిందో. ఓకే పోమంటున్నాడులే. ఇది అండి దారి దీనికి, ఇటు పోమంటున్నాడు స్ట్రైట్, ఇక ఇలా వెళ్ళాలి. అది మొత్తం ట్రాప్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఈ 1 వీక్ నుండి క్లైమేట్ అసలు బాగాలేదు. అంటే పూర్తిగా పొగమంచు, చుట్టుపక్కల ప్రదేశాలు ఏం కనిపించలేదు. కాబట్టి నేను ఈ వీడియోను సరిగ్గా మీకు ప్రజెంట్ చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే దూరంలో ఉన్న కొండలు కానీ ఆ నేచరు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని రాక్ ఫార్మేషన్స్ చెప్పాయి. యాక్చువల్గా బొమ్మ ఏదో ఒక చిలిక ఆకారంలో దాన్ని కొద్దిగా హైలైట్ చేస్తుండే. అది ఇన్వెంట్ చేసేదాకా కొద్దిగా ఎంతో కష్టపడాలి. దాని తర్వాత అందరూ దాన్ని సిద్ధంగా ఎక్కడ వరకు ఉంది? నిమజ్జనం ఏంటి? వినాయక నవరాత్రులు అప్పుడు వచ్చాం కదండి శ్రీశైలం కారేసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అయిపోయింది డ్యామ్. మన జర్నీ మొత్తం ఎండ్ అవబోతుంది. ఎందుకంటే చూసారా అద్భుతమైన వాటర్ ఫాల్ దాటంగానే మనం చూడండి శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది. చూసారా ఆ పైన మొత్తం శ్రీశైలం డ్యామ్, ఈ మూలకెళ్తే లింగాల గట్టు అనమాట. ఇక్కడ ఆగిపోద్ది బోటు. ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్లో మనం శ్రీశైలం వెళ్ళాలన్నమాట. చూసారా డ్యామ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ జర్నీని మనం. నాగార్జున సాగర్లో ఉదయం 10 గంటలకు బయలుదేరిన వాళ్ళం లింగాల గట్టుకు వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. ఇక్కడ నుండి శ్రీశైలం సుమారుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ జీప్ ఎక్కి మనం శ్రీశైలం వెళ్ళాలి అన్నట్లు జీపుకు మనమే మనీ పే చేయాలండోయ్. మనం 2000 పే చేసి నాగార్జున సాగర్ నుండి శ్రీశైలానికి వచ్చే 1 వే టికెట్నే కొన్నాం. కాబట్టి శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళిపోతాం. అలా కాక అంటే నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వచ్చి శ్రీశైలం దర్శనం చేసుకుని ఆ రాత్రి శ్రీశైలంలో పడుకొని ఉదయం మళ్ళీ 9 గంటలకు లింగాల గట్టుకు వెళ్ళి సాగర్కు చేరుకునే 2 వే బోట్ టికెట్ కూడా కొనుక్కోవచ్చండోయ్. లింగాల ధర 3250 రూపాయలు. వచ్చేసాము మనం లింగాల గట్టు దగ్గరికి. చూసారా లింగాల గట్టు అంటే డ్యామ్ ఎదురుగా ఉంది. బోటు నుండి దిగి కృష్ణమ్మ ఒడ్డున కాలు మోపగానే మనం ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతిలో గడిపిన అపురూపమైన ప్రయాణపు తీపి జ్ఞాపకాలు మన మనసు నిండా నిండిపోతాయి. చూసారా ఇక అందరూ బయలుదేరుతున్నారు అనమాట దిగటానికి. ఇదే మనం సాగర్ నుండి శ్రీశైలానికి వచ్చిన బోటు. ఇక్కడ నుంచి మనం ఇక జీబులో శ్రీశైలం చేరుకుందాం. లింగాల గట్టు దగ్గర బోటు దిగి
అక్కడ నుండి 18 కిలోమీటర్లు జీబులో ప్రయాణం చేసి శ్రీశైలం చేరుకున్నాం. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళి శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకోవడంతో ఈ మన నాగార్జున సాగర్ నుండి శ్రీశైలానికి వచ్చిన బోట్ జర్నీ పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.